ఆరోగ్యవంతమైనటువంటి అలసందల ఇడ్లీలు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. చూడండి ఎంత బాగా మెత్తగా వచ్చాయో. ఎలా ఒకసారి తయారీ విధానం ఇప్పుడు మనం చూద్దాం. 2 కప్పులు బియ్యం తీసుకోవాలి. 2 కప్పులు బియ్యానికి 1 కప్పుడు అలసందలు తీసుకోవాలి. ఈ రెండింటిని కూడా 6 గంటల పాటు నీళ్ళలో నానబెట్టి ఉంచాలి. బియ్యాన్ని అలసందలు కలిపి తర్వాత మిక్సీ పెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. ఇలాగా రుబ్బుకున్న పిండితోటి మనం కమ్మని రుచికరమైనటువంటి హెల్దీ ఇడ్లీలను తయారు చేసుకోవాలి. గ్రైండ్ చేసినటువంటి పిండిని 2 గంటల సేపు నానబెడితే ఈ విధంగా అవుతుందన్నమాట. దీంట్లోని తగినంత సాల్ట్ కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఇడ్లీ రేకుల మీద ఇడ్లీ పిండి ఉంచుకొని ఇడ్లీలు పెట్టుకోవాలి. ఇలాగా ఇడ్లీ రేకుల మీద మనం ఇడ్లీ పిండిని వేసుకోవాలి. వీటిని ఇప్పుడు మనం ఇడ్లీలాగా ఉడికించుకుందాం. ఆరోగ్యవంతమైన అలసందల ఇడ్లీలు వేడివేడిగా తయారయ్యాయి. వీటిని మనం ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇందులోకి రుచిగా కమ్మగా ఉండేటువంటి కొత్తిమీర చట్నీని చేసుకున్నాము. చూడండి చక్కగా స్మూత్గా ఉన్నటువంటి ఆరోగ్యవంతమైన అలసందల ఇడ్లీలు ఇలా చాలా రుచిగా ఉంటాయండి. కొత్తిమీర చట్నీ తోటి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.